హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వీడియో ట్రెండ్స్ ఛానల్. ఈరోజు మనం అగరబత్తి పరిశ్రమ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ని డీటెయిల్గా చూద్దాం. ముఖ్యంగా ఈ పరిశ్రమకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అగరబత్తి మిషన్ ఒకటి. ఈ అగరబత్తి మిషన్లలో మనకు 3 రకాలుగా మనకు కనబడుతుంటాయి. ఈ 3 రకాలలో ఫస్ట్ది పెడల్ టైప్ మిషన్ ఉంటుంది. ఇది 15,500 రూపాయలు ఉంటుంది. ఇక రెండవది సెమీ ఆటోమేటిక్ మిషన్. ఇందులో మనకు స్టిక్స్ అనేవి మనము ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. స్టిక్స్ అనేవి మనము మిషన్లో పెట్టాల్సి ఉంటుంది. దానికి 35,000 రూపాయల ధర ఉంటుంది. ఇక ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ వచ్చేసి ఇది పూర్తిగా మిషన్లో మనకు స్టిక్స్ అంటే ఈ పుల్లలు అనేవి డైరెక్ట్గా మనం మిషన్లో పెడితే మిగతా పని అంతా కూడా మిషనే చేసేసుకుంటుంది. దాని ధర 65,000 రూపాయలు ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని పూర్తిగా ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ని బేస్గా చేసుకొని ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. అయితే నా సజెషన్ ఏంటంటే మీరు కూడా ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ తీసుకుంటేనే మంచి ప్రొడక్షన్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనం 1 నెలకు సంబంధించినటువంటి ఉత్పత్తిని మనం బేస్గా చేసుకొని ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని చూస్తున్నాం. ఇక మనం ఇక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూద్దాం. ఇందులో ఖర్చులు వచ్చేసి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ఒకటేసారి మనం పెట్టాల్సినటువంటి ఖర్చుల్లో మెషినరీ విషయంలో చూసినట్లయితే మనకి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేది 65,000 రూపాయలు పడుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ని బేస్గా చేసుకొని ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని చేసాము. ఇక ట్రేలు అంటే అగరబత్తీలని ఆరబెట్టడానికి అంటే వాటిని బయటకు తీయడానికి అవసరమైనటువంటి ట్రేస్, వాటి కోసం ఒక 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ఆఫీస్ ఫర్నిచరు, టేబుల్స్, చైర్స్, అల్మారాలు వాటన్నిటికి కలిపి ఒక 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది. టోటల్గా 78,000 రూపాయలు మనము ఫిక్స్డ్గా పెట్టవలసిన పెట్టుబడి. ఇక మంత్లీ ఖర్చులు వచ్చేసి రా మెటీరియల్కి అంటే ప్రీమిక్స్ పౌడర్ అనేది ఉంటుంది. ఇంతకుముందు మీకు ఈ వీడియో కంటే ముందు అగరబత్తీల వీడియోని మీరు చూశారు. ఆ అగరబత్తీల వీడియోని మరీ ఒకసారి చూడండి. చూసి దాంట్లో చెప్పినటువంటి డీటెయిల్స్కి ఈ వీడియోలో ఉన్నటువంటి డీటెయిల్స్ని మ్యాచ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు, మెయిల్కి పంపించమంటున్నారు. కానీ అందరికీ మెయిల్కి పంపించడం అనేది నాకు కష్టమవుతుంది. కాబట్టి మీకు కింద ఈ వీడియో కింద ఇదే వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క ప్రాజెక్ట్ రిపోర్టు డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు వెబ్ పేజీలోకి వెళ్ళిపోతారు. ఆ పేజీ నుంచి మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ని దగ్గర పెట్టుకోవచ్చు. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ రా మెటీరియల్ విషయానికి వస్తే ప్రీమిక్స్ పౌడర్ వచ్చేసి 30 కిలోలు రోజు మనం ప్రొడక్షన్ లెక్క పెట్టుకొని నెలకు 25 రోజుల లెక్కన చూస్తే 1 కిలోకి ఈ ప్రీమిక్స్ పౌడర్ ధర 22 రూపాయలు ఉంటుంది. సో దాని ప్రకారం 16,500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక రెండవది స్టిక్స్. పుల్లలకు 1 కేజీ పౌడర్కి 360 గ్రాముల పుల్లలు పడతాయి. ఆ లెక్కన టోటల్గా అంటే ఈ 30 కిలోలు ఇంటూ 25 రోజులు అంటే మనకు దాదాపుగా 750 కిలోలు ప్రొడక్షన్ అనేది నెలకు అవుతుంది. ఆ 750 కిలోలకు మనకు 270 కేజీల పుల్లలు అవసరం పడతాయి. ఆ పుల్లలకు కేజీకి 95 రూపాయలు ఉంటుంది. ఆ ప్రకారం 25,650 రూపాయలు దీని కాస్ట్ పడుతుంది. ఇక మనకు పర్ఫ్యూమ్ వచ్చేసి ఒక 10 కేజెస్ పర్ఫ్యూమ్ 350 రూపాయల చొప్పున 3,500. ప్యాకింగ్ కవర్స్ మీకు మామూలుగా మీరు మీ ఊళ్ళో దొరికేటువంటి పాలిథిన్ కవర్స్లో కూడా వీటిని ప్యాక్ చేసుకోవచ్చు. లేదు మాకు మంచి ప్రింటెడ్ కవర్స్ లేదా ఇప్పుడు మనకు బయట చూస్తున్నటువంటి బాక్సులు ఉన్నాయి కదా, అటువంటి బాక్సులు కూడా ప్రింటెడ్గా కావాలి అని అనుకుంటే నేను కింద ఇదే వీడియోలో కింద ఇచ్చాను చూడండి. ఆ అడ్రస్లలో మీకు కవర్స్ తర్వాత బాక్సులు కూడా ప్రింటెడ్ బాక్సులు ఇచ్చే వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాను. వాళ్ళను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక దానికి ఒక 2,000 అవుతుంది. ఇక లేబర్ వచ్చేసి ఒక 2 ఉంటే సరిపోతుంది. 4,000 చొప్పున. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న వాళ్ళే అయితే మీకు ఈ ఖర్చు కూడా తప్పుతుంది. ఇక ఈ లేబర్ అనేది ఒక 8,000 రూపాయలు అవుతుంది. పవర్ వచ్చేసి ఒక 2,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇంకా రెంట్ 3,000 రూపాయలు ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఒక 2,000. ఇక ఇతర ఖర్చులు ఒక 2,000 రూపాయలతో టోటల్గా 64,150 రూపాయలు మనకు ఒక నెలకు ఖర్చు అనేది ఉంటుంది. సో మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేవి 64,150 రూపాయలు. 100 స్టిక్స్ ప్యాకెట్లు మనం చేయడానికి మనకు అయ్యే ఖర్చు కేవలం 6 రూపాయల 50 పైసలు మాత్రమే అవుతుంది.
ఇక 100 స్టిక్స్ ఖరీదు మార్కెట్లో వచ్చేసి మనకు 100 స్టిక్స్ ఉన్నటువంటి అగరబత్తుల ప్యాకెట్కి 30 రూపాయల కంటే తక్కువ ఉండదు. సో మనం 30 రూపాయలు మినిమం వేసుకుంటే మనకు ఒక 100 స్టిక్స్ ప్యాకెట్ మీద మనకు లాభం వచ్చేసి 23 రూపాయల 50 పైసలు ఉంటుంది. సో అదేవిధంగా ఒక కేజీకి 100 స్టిక్స్ చొప్పున అంటే 10 ప్యాకెట్లు వస్తాయి ఇటువంటివి. సో 10 ప్యాకెట్లకు మనకు దాదాపుగా 23 రూపాయల 50 పైసలతో లెక్క కడితే ఒక కేజీకి 235 రూపాయల లాభం వస్తుంది ఫ్రెండ్స్. నేను రోజుకి మీకు 30 కిలోలు లేదా 40 కిలోల ప్రొడక్షన్తో చెప్పాను. సో మనం ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇక ఒక కేజీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 200 నుంచి 235 ఉంటుంది. ఇక మన రేటు కేవలం 65 రూపాయలు మాత్రమే మనకు ఖర్చు అవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, మనకు తయారు చేయడానికి అయ్యే ఖర్చు కేవలం 65 రూపాయలు మాత్రమే ఒక కేజీకి. కానీ మీరు మార్కెట్లో ప్యాకింగ్ చేసి అమ్మితే మాత్రం 200 నుంచి 235 వరకు వస్తాయి మీకు. వితౌట్ ప్యాకింగ్ డైరెక్ట్గా హోల్సేల్గా అమ్మితే మాత్రం కొద్దిగా మీకు తక్కువ వస్తుంది. కాబట్టి హోల్సేల్గా అమ్మడానికంటే మీరు రిటైల్గా మీరే డైరెక్ట్గా మార్కెటింగ్ చేసుకోవడమే చాలా బెస్ట్. ఎందుకంటే మీకు మంచి రేట్ వస్తుంది, తొందరగా మీకు పెట్టిన పెట్టుబడి రిటర్న్ వచ్చేస్తుంది. సో ఒక కేజీకి లాభం వచ్చేసి 150 నుంచి 200 లేదా అంతకంటే ఎక్కువనే ఉంటుంది. అది గుర్తుంచుకోండి, మీరు సొంతంగా మార్కెట్ చేసుకుంటేనే. హోల్సేల్గా ఎవరికైనా హోల్సేల్గా ఇచ్చేసినట్లయితే వాళ్ళు మనకు తక్కువ రేట్ ఇస్తారు, అది మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఒక నెలకు మనకు ప్రాఫిట్ వచ్చేసి 1000 కిలోలు కాబట్టి 1000 కిలోలు ఇంటూ నేను ఇంతకుముందు చెప్పాను 150 లేదా 200 వరకు లాభం వస్తుంది ఒక కేజీకి అన్నాను. కానీ ఇక్కడ 100 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఏమైనా ఖర్చులు పోయినా లేదంటే మనకు మార్కెట్లో వాళ్ళు రేట్ తక్కువ కడిగినా కూడా అది తీసేసినా కూడా 100 రూపాయలే వేసుకున్నా కూడా మీకు నెలకు 1,00,000 రూపాయల ఆదాయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. 1000 కిలోలు మీరు ప్రొడక్షన్ చేస్తే నెలకు 1,00,000 రూపాయల ఆదాయం 100% ఉంటుంది. సో మినిమం ప్రాఫిట్ అనేది 100 రూపాయలే తీసుకున్నాను నేను ఇక్కడ 1000 కిలోలకు. సో 1,00,000 రూపాయలు మనకు ఆదాయం అనేది వస్తుంది. ఇక మీకు ఈ మిషనరీ అడ్రసెస్ ఈ విధంగా ఉంటాయి. సోహమ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి వీళ్ళు సూరత్లో ఉంటారు, గుజరాత్లో. వీళ్ళు చాలా రకాల మిషనరీస్ అనేవి తయారు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ అగరబత్తి మిషన్స్ వీళ్ళ దగ్గర చాలా మంచి క్వాలిటీ తర్వాత మంచి గ్యారంటీతో దొరుకుతాయి. కాబట్టి మీరు ఇక్కడ వీళ్ళకి ఫోన్ చేసి మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా రా మెటీరియల్ కూడా వాళ్ళు సప్లై చేస్తారు. మీరు ఒకవేళ కావాలనుకుంటే రా మెటీరియల్ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కింద రా మెటీరియల్ సప్లయర్స్ అడ్రస్లు కూడా ఇచ్చాను. ఇక్కడ నిషాన్ ఇండస్ట్రీస్ గుజరాత్, వీళ్ళు మీకు రా మెటీరియల్ పూర్తిగా సప్లై చేస్తారు ఫ్రెండ్స్. కంప్లీట్గా ప్రీమిక్స్డ్ పౌడర్ బ్యాగులలో మీకు 25 కేజీల బ్యాగులు ప్యాకింగ్ చేసి ఉంటాయి. మీరు వాళ్ళకి ఫోన్ చేసి అమౌంట్ బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తే మీకు వెంటనే వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో వేసేస్తారు. ఈ విధంగా మీకు ఈ రా మెటీరియల్ కూడా వచ్చేస్తుంది. ఇక మీకు ఒకవేళ ప్రింటెడ్ బాక్సులు లేదా కవర్లు కావాలనుకుంటే మనం ఈ కవర్ల మీద ఏ పేరు వస్తుంది, మరి మాకు కావాల్సిన కంపెనీ పేరు వస్తుందా అనేది కూడా మీకు ఒక డౌట్ ఉంటుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి మీ సొంత బ్రాండ్ తయారు చేయాలంటే మీకు కవర్లు ప్యాకింగ్ చేయడానికే, ప్యాకింగ్ కవర్స్ కొనడానికే మీకు 50,000 రూపాయలు అవుతుంది. కాబట్టి అటువంటి పని చేయకండి. ఫస్ట్ మనకు తయారైనటువంటి కవర్లు ఆ కంపెనీ పేరు ఏదైనా ఉండని అదే కవర్లు తీసుకొచ్చుకొని వాటిలో ప్యాక్ చేసేసి మనం వాటిని ఇచ్చేసామంటే బ్రాండ్తో సంబంధం లేదు. మన కస్టమర్స్కి మన ప్రోడక్ట్ నచ్చింది అంటే తర్వాత మెల్లిమెల్లిగా మనం సొంత బ్రాండ్ అనేది తయారు చేసుకొని కవర్లు ప్రింటింగ్ చేసుకోవచ్చు. ముందే ప్రింటింగ్కి వెళ్ళకండి, ఎందుకంటే ముందే ప్రింటింగ్కి వెళ్తే మీకు ఒకవేళ నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం బ్రాండ్ ఫస్ట్ ప్రజల్లోకి మీ కస్టమర్స్కి తీసుకెళ్ళాలి. ఆ తర్వాతనే మనం కొత్తగా మన సొంత కంపెనీని మన సొంత బ్రాండ్ని తయారు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కర్ణాటకలో బాబు అని ఉంటారు, ఆయన యొక్క ఫోన్ నెంబర్ ఇది. ఆయనకు కాల్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఈ ప్రింటింగ్ ఉన్నటువంటి ఈ ప్యాకింగ్ మెటీరియల్ అనేది దొరుకుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే మీరు కామెంట్స్లో అడగచ్చు. కాబట్టి ఇక దీని ప్రింట్అవుట్ కోసము మీకు కింద ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఆ పేజెస్ మొత్తం మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఆ విధంగా మీరు ఈ ప్రాజెక్ట్ వర్క్ని దగ్గర పెట్టుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక అర్థమైంది అనుకుంటాను ఈ ప్రాజెక్ట్ వర్క్. కాబట్టి ఏ డౌట్ ఉన్నా అని అడగచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.